మాట్లాడమని ఈ రాత్రికాల సమయం మందు పరిశుద్ధాత్మ దేవుణ్ణి సహాయం కొరకే ప్రార్థన చేద్దాం. సో నాతో కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు తండ్రి. ఈ రోజు తండ్రి నీ కృపలో మమ్మల్ని క్షేమముగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు. నీ సన్నిధి సాన్నిధ్యాన్ని మాకు మా పక్షమున ఉంచి నీ కార్యమును నెరవేర్చి అయ్యా మమ్మల్ని ఎంతవరకు నీ కృపలో మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయమందు తండ్రి నీ వాక్యంలో నుంచి కొన్ని విషయాలు ధ్యానం చేస్తూ ఉండగా నీ ఆత్మ చేత మమ్మల్ని నింపి నీ మీరే మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ప్రభా ప్రతి విషయంలోనూ మీరే మాకు సహాయం చేయండి నాయన. ప్రభా స్పిరిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ మాకు దయచేయండి. ఏ విషయాలు అయితే కన్ఫర్స్ చేయాలో ఆ విషయాల్ని కన్ఫర్స్ చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రయత్నంలో మరింత దగ్గర మీకు అవే కృప దయచేయమని ప్రార్థిస్తూ యేసయ్య నామములో కొంచెం thank you for giving this time. So let us read again and start our series of fruit of spirit. Okay brother, sorry last to week ఒకసారి హోస్ట్ కంట్రోల్స్ ఎనేబుల్ అండ్ డిజేబుల్ చేశాను బ్రదర్. ఒకసారి మీరు రికార్డ్ చేయడానికి ట్రై చేస్తారా? షూర్ స్టిల్ ఇట్స్ షోయింగ్ యు ఆర్ నాట్ అలౌడ్ టు రికార్డ్ అని వస్తుంది. రికార్డ్ ఇస్ నాట్ అవైలబుల్ వస్తుంది. మరి ఐ థింక్ నన్ను హోస్ట్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తున్నాను. ఓకే ఓకే వస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. Okay, let us understand the subject fruit of spirit. ఈ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ లో ఆచుకున్న సబ్జెక్ట్ వన్ ఆఫ్ ది ఫస్ట్ టాపిక్ ఆఫ్ దిస్ సిరీస్ లో మనం ప్రేమ గురించి నేర్చుకున్నాం. అగాపే అనే ప్రేమ గురించి నేర్చుకున్నాం. సో అది అర్థమయ్యింది. ఆ విషయాలన్నీ మాకు అర్థమయ్యాయి. ఆ ఎక్స్ప్లెనేషన్ వల్ల దేవుడు ఆ రోజు మాకు ఒక విషయాన్ని నేర్పించారు అని సంథింగ్ యూ కెన్ కామెంట్ ఇన్ ది కామెంట్ బాక్స్. మీ డౌట్స్ ఏమున్నాయా? ఇన్ సింపుల్ వే యూ కెన్ కన్వే యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ ది కామెంట్స్. Yeah, someone raise the hand. If you something to say చెప్పాలి అని అనుకుంటే అన్మ్యూట్ చేసి చెప్పు. ఒకవేళ కామెంట్ బాక్స్ లో కూడా మీరు రాయొచ్చు. ఓకే ఓకే మనం నేర్చుకుంటున్నాం. ఆత్మఫలం గురించి మనం మాట్లాడుకుంటాం. అయితే మనందరికి తెలుసు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన అధ్యాయం 22వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుని మనం గడిచిన వారం నుండి మనం నేర్చుకుంటున్నాం. వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము,
దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇలా ఒక 9 యూనో క్యారెక్టర్స్ ఆఫ్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్ గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకు మాట్లాడినట్లుగా వృత్తాంతాన్ని చివరి వారం నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అయితే ఈరోజు కొంచెం వాక్యంలోనికి వెళ్ళే ముందు నేను ఒక విషయాన్ని క్లారిఫై చేసి వాక్యంలోనికి వెళ్ళాలని ఇష్టపడుతూ ఉన్నాను. సో ఆ విషయం ఏంటంటే మనం జాగ్రత్తగా చూసుకుంటే ఆత్మ ఫలాలా లేక ఫలమా అనే ఒక విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. మనం కానీ లేకపోతే ఎక్కువ శాతం మనం ఉపయోగించే పదం ఏంటంటే ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు అనే పదాలు యూజ్ చేస్తూ ఉంటాం. అయితే వాస్తవికంగా బైబిల్‌లో ఈ వచనము రాయబడిన చోట ఏ మాట రాయబడి ఉంది అనంటే ఆత్మ ఫలమా లేక ఆత్మ ఫలాలా అనే విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఖచ్చితంగా రాయబడి ఉన్నది ఏంటంటే ఒరిజినల్ గ్రీక్ భాషలో ఒక పదం వాడారు. అదేంటంటే కర్పోస్. కర్పోస్ అని అంటే అర్థం ఏంటంటే కర్పోస్ అనే వర్డ్ అర్థం ఏంటంటే ది ఫ్రూట్ అని అర్థం. అంటే ఒక ఫలము లేకపోతే ఫలము అని అర్థం. ఫలాలు కాదు, ఫలము అని అర్థం. అంటే ఒక ఆత్మ చేత నడిపించబడిన వ్యక్తిలో ఆ ఇది ఒక ఆ ఫలమునికి వివిధ లక్షణాలు ఉండొచ్చు. వివిధ లక్షణాల ద్వారా ఈ ప్రేమ, సంతోషము, సమాధానము ఇట్లా ఉండొచ్చు. మీకు అర్థమయ్యేలా టుగెదర్ వన్ ఒకే ఫ్రూట్ ఇదంతా. బట్ డిఫరెంట్ లేయర్స్ కింద రాయబడినట్లుగా మనం ఒకవేళ ఆత్మచేత నింపబడినప్పుడు క్రీస్తులో మనం ఆయనతో అంటకట్టుబడి ఉన్నప్పుడు ఆత్మతో కలిసి మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక మనలో ఒక ఫలాన్ని ప్రొడ్యూస్. ఆ ఫలానికి ఉన్న క్వాలిటీసే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, ఆశా నిగ్రహము ఇవన్నీ. ఓకే. సో ఒక మనిషి స్పిరిట్ ఫిల్డ్ క్రిస్టియన్ మీరు చూస్తున్నారు కదా, ఒక ఆత్మ చేత నడిపించబడుతున్న వ్యక్తిలో ఇవన్నీ కూడా క్వాలిటీస్ గా గుడ్ క్వాలిటీస్. ఇవే కాదు, ఇంకా నేను చెప్పాను ఆల్ గాడ్లీ క్యారెక్టర్స్ ఒక మనిషిలోకి వచ్చినట్లయితే దట్స్ ది ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. అది ఆత్మ ఫలమై ఉన్నది. ఓకే. సో ఇది ఆత్మ ఫలం కాదు, ఆత్మ ఫలం. ఓకే. తర్వాత మీకు ఇది అర్థం కోసం మనందరూ ఎలా అర్థం చేసుకోవాలంటే వన్ ఆఫ్ ది సింపుల్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ యూ. ఆత్మ ఫలాలా లేక లేదా ఎలాగ అర్థం చేసుకోవాలి మేము అని అడిగితే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించేద్దాం. యాక అని ఒక ఫ్రూట్ ఉంటది. అది మన సైడ్ జాక్ ఫ్రూట్ అంటారు, పండు అంటారు. పండు మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫోటోలో చూస్తున్నట్లుగా ఇది మనం అందరం తినే ఉంటాం. ఎందుకంటే ఇట్స్ మోస్ట్ అవైలబుల్ ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ అవైలబుల్ ఉంటది. ఓకే. సో ఇది తిన్నప్పుడు ఏ టేస్ట్ వచ్చింది? బనానా తిన్నట్టు ఉంటది, మ్యాంగో తిన్నట్టు ఉంటది, పప్పాయ టేస్ట్ వస్తది, పైనాపిల్ టేస్ట్ వస్తది. ఇలాగా దీని మీద ఒక డిస్క్రిప్షన్ రాసినప్పుడు దాని గురించి చదివినప్పుడు నాకు అర్థమైంది ఆల్మోస్ట్ 7 kinds ఆఫ్ ఎసెన్సెస్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఫ్రూట్. 7 రకాల రుచులు గాని ఆ ఫ్లేవర్స్ గాని ఒకే ఫలములో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నేను ఇది ఒక ఎగ్జాంపుల్ గా ఏంటంటే వెన్ స్పిరిట్ ప్రొడ్యూస్ ఏ ఫ్రూట్, ఒక ఆత్మ మనలో నుండి ఒక ఫలమును ఉత్పత్తి చేస్తే ఆ ఫల అనుభూతి ఎట్లా ఉంటది, టేస్ట్ ఎట్లా ఉంటది అని అంటే ప్రేమగా ఉంటది, సమాధానంగా ఉంటది, దీర్ఘశాంతం ఉంటది. సో there is only one fruit but it tastes in different types or different forms. So that's what I said. మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం, లవ్ ని ప్రొడ్యూస్ చేయగలుగుతాం. ఇన్ ది సేమ్ వే జాయ్, పీస్, పేషెన్స్, కైండ్నెస్, గుడ్, ఫెయిత్ఫుల్నెస్ అండ్ జెంటిల్నెస్ అండ్ సెల్ఫ్ కంట్రోల్. సో అలాగా ఆత్మ కలుగు ఫలము వలన ఇవన్నీ మంచి క్వాలిటీ ఉత్పత్తి చెందబడతాయి. అయితే ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ ఆత్మ ఫలమునకు అక్కడ ఉపయోగించిన పదం ఏంటో తెలుసా? కార్పోస్. ఫ్రూట్ కి కార్పోస్ అనే పదం ఉపయోగించారు. దాని అర్థం ఏ ఫ్రూట్, ఒక పండు లేకపోతే ఉత్పత్తి చేయబడింది అని అర్థం, అంతే. సో ఇన్ అదర్ వర్డ్ ప్రొడ్యూసింగ్ చేశారు. సో పరిశుద్ధాత్మ మనలో అన్ని దైవిక లక్షణాలను ఉత్పత్తి చేస్తారు.
సో, ఆ ఓవరాల్‌గా ఉత్పత్తి చేసిన ఫలమే ఆత్మఫలం. యూ గాట్ మై పాయింట్? సో, ఐ వాంట్ యూ టు గెట్ ఆఫ్ దిస్. సో, పరిశుద్ధాత్మ దేవుడితో మనం ఉన్నప్పుడు, తండ్రితో మనం అంటగట్టబడినప్పుడు, క్రీస్తుతో మనం అంటగట్టబడినప్పుడు, దేవునిలో మనం నడుస్తా ఉన్నప్పుడు, హి విల్ ప్రొడ్యూస్ ఎ ఫ్రూట్ ఇన్ అస్. మనలో ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చిద్ది. ఒక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ వచ్చిద్ది. ఒక కైండ్ ఆఫ్ ఫ్రూట్ ప్రొడ్యూస్ అయితది. ఆ ఫ్రూట్‌కున్న ఉన్న లక్షణాలే ప్రేమ, సంతోషం ఇవన్నీ. సో, వాటిలో మొట్టమొదటిది మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇట్ ఈస్ అగాపే ప్రేమ. అగాపే ప్రేమ. దేవుని ప్రేమ అని మనం నేర్చుకున్నాం. అదెలాంటి ప్రేమ? నిస్వార్థమైన ప్రేమ, త్యాగపూరిత ప్రేమ, ఏమి ప్రేమ. I hope you got. సో, ఇది మనం ఈ ఆత్మఫలంలో, ఆత్మఫలం సబ్జెక్ట్‌లో, సిరీస్‌లో మొట్టమొదటిగా మనం ప్రేమ గురించి ఏంటి? మనం ఎలా ప్రేమించాలి? క్రీస్తు మనల నుండి, దేవుడు మనల నుండి ఏ ప్రేమను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాడు? ఆత్మ మనలోనికి వస్తే మనం ఎటువంటి ప్రేమగా మనం మారుతాం అనే విషయాన్ని మనం అయితే ఈ వారం మనం రెండవదిగా మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే ఆనందం లేకపోతే జాయ్. సెకండ్ వన్ ఈస్ జాయ్. సో, ఆనందం గురించి ఉందాం. ఒకసారి నాతో కలిసి ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ఒక వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఒక వ్యక్తిలో ఏముంటదో తెలుసా? జాయ్ ఉంటది అని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. జాయ్ అనే మాట కొత్త నిబంధనలో చాలా విశిష్టమైన ఒక ప్లేస్‌ని సంపాదించింది. మీకు తెలుసా? జాయ్ అనే మాట కొత్త నిబంధనలో 59 సార్లు రచింపబడింది. ఈ జాయ్ అనే పదాన్ని గ్రీక్‌లో కారా అనే పదంగా పిలుస్తారు. కారా అనే పదంగా పిలుస్తారు. ఈ పదానికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంది ఓల్డ్ టెస్టమెంట్‌లో. ఈ జాయ్ అనే ఈ అద్భుతమైన పదం కొత్త నిబంధనలో 59 సార్లు నూతన నిబంధన రచయితలు ఉపయోగించారు. చాలా మనందరికీ తెలుసు. వన్ ఆఫ్ ది ఫేవరెట్ వర్స్ ఏంటంటే మనకి కొన్ని సందర్భాలను బట్టి ఆ పదాలు మనకు గుర్తొస్తా ఉంటాయి. నాకిలా ఆనందం లేకపోతే జాయ్ అని చదివిన వెంటనే విషయాలు నూతన నిబంధనలో కొన్ని విషయాలు మనకు అప్పటికి గుర్తొస్తా ఉంటాయి. నాకు చాలా బాగా అట్రాక్ట్ చేస్తది. అదేంటంటే గొల్లలందరూ కలిసి ఆ గొర్రెలను మేపుతూ ఉన్నప్పుడు, ఆ గొర్రెలను మేపుతున్న సందర్భంలో ఆళ్ళని కాస్తున్న సందర్భంలో వారి దగ్గరికి దూతొచ్చి, ఇలాగ మీకు రక్షకుడు పుట్టబోతున్నాడు అని అంటే వారందరూ ఫీల్ అయితారు. ఆనందభరితులైన పదం వాడతారు. సో, కొత్త బుక్ ఆఫ్ యాక్ట్స్ ఆఫ్ అపోస్తల్లో 7వ అధ్యాయంలో ఈయన ఎవరు ఫిలిప్పు సేవ చేయడానికి సమరయ అనే ప్రాంతం వెళ్ళినప్పుడు అక్కడ సేవను ఆరంభించి ఒక బలమైన సేవ చేస్తే ఆ పట్టణం అంతా కూడా ఆనందంతో నింపబడిపోయిందని రాయబడింది. బైబిల్‌లో అనేకమైన సార్లు ఈ జాయ్ అనే రాయబడి ఉంది. అయితే ఇప్పుడు మనం దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఒక స్పిరిట్ ఫిల్డ్ పర్సన్‌గా, క్రైస్తవుడిగా దేవుని వాక్యాలతో అంటకట్టబడుతున్న ఈ ఆనందం లేకపోతే జాయ్ అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? సో, ఈ గ్రీకు భాషలో జాయ్ అనే పదానికి తెలుగులో అర్థం చూడండి సంతోషం అని రాయబడి ఉంది అక్కడ. ఒకసారి చదువుతారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదివితే అక్కడ ఏమనుందో తెలుసా? అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషం. ఇదంటే అలాగే రాయబడి ఉంది కదా, ప్రేమ, సంతోషం. సంతోషం. కానీ వాస్తవానికి జాయ్ అనే పదానికి లేకపోతే కారా అనే పదానికి తెలుగులో దానికి సంబంధించిన మీనింగ్ వచ్చే అర్థం వచ్చే సంపూర్ణమైన అర్థం వచ్చే పదం లేదు. ఓకే, మీరు అది అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయ్ అనేది కొత్త నిబంధనలో రాయబడినప్పుడు అయితే సంతోషం కింద రాశారు, లేకపోతే ఆనందం కింద రాశారు. కానీ వాస్తవానికి జాయ్ అనే పదం ఇచ్చే మీనింగ్ కొత్త నిబంధన మన తెలుగు భాషలో
సరిగ్గా తర్జుమా చేయబడలేదు అనొచ్చు, లేకపోతే సరైన పదం లేదు అనొచ్చు. సో దెర్ ఈస్ ఓన్లీ 2 వర్డ్స్. వన్ ఈస్ హ్యాపీనెస్ అండ్ సెకండ్ వన్ ఈస్ వన్ ఈస్ సంతోషం అండ్ రెండవది ఏంటంటే ఆనందం. ఈ 2 పదాలే తెలుగులో ఉన్నాయి. ఒక హ్యాపీనెస్ ఒక జాయ్‌ఫుల్ మూమెంట్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి. కానీ వాస్తవానికి అనే పదానికి సంబంధించిన తెలుగు పదం అయితే లేదు. సో ఆ ట్రాన్స్‌లేషన్స్ చేసేటప్పుడు బహుశా అర్థం చేసుకుంటారులని సామాన్యంగా అయితే ఆనందం, సంతోషం అని ట్రాన్స్‌లేట్ చేసేసారు. కానీ గ్రీక్ భాషలో చదివితే అక్కడ హ్యాపీనెస్ అని లేదు. అక్కడ ఏమనుందో తెలుసా? జాయ్ అని రాయబడి ఉంది. ఈరోజు లోకంలో మనం చూస్తే ఏ ఒక్కరిని చూసినా గానీ వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ హ్యాపీనెస్. ఒక వ్యక్తి ఎలాగ అన్నాడంటే తెలుసా? వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ హ్యాపీనెస్, లేకపోతే వరల్డ్ ఈస్ రన్నింగ్ ఆఫ్టర్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అని రాశారు. అంటే అర్థం ఏంటి? ఈరోజు మీరు ఒకసారి ఆలోచించండి. ఏ కదులుతున్నాడు, ఏ వ్యక్తి అయినా మెదులుతున్నాడు, ఏ వ్యక్తి అయినా పని చేస్తున్నాడు. ఎందుకోసం అంటే జస్ట్ బికాస్ టు బి హ్యాపీ. కేవలం సంతోషంగా ఉండడానికే. ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నాడు ఎందుకు? హ్యాపీగా ఉండడానికి. పిల్లల్ని కంటున్నారు ఎందుకు? హ్యాపీగా ఉండడానికి. వాళ్ళని కష్టమైన పోషిస్తున్నారు ఎందుకు? హ్యాపీనెస్ కోసం, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడానికి. తర్వాత చదువు కష్టపడుతున్నారు ఎందుకు? తర్వాత రేపు ఏదైనా ఉద్యోగం వచ్చి హ్యాపీగా ఉండడానికి. ఆల్మోస్ట్ ద గోల్ కాలంలో ఏమైపోయిందో తెలుసా? మనిషి బ్రతకడం మానేశాడు, హ్యాపీనెస్ కోసం పరిగెడతా ఉన్నాడు. దట్స్ వై ది ఎంటర్‌టైనింగ్ ప్రోగ్రామ్స్ ఆర్ ఎంటర్‌టైనింగ్ ది పీపుల్. ఓకే. మీరు ప్రపంచంలో చూస్తే ఈరోజు మనుషుల ప్రాణాల కంటే సినిమాలు విలువ పెరిగిపోవడానికి గల కారణం ఏంటి? ఈరోజు మనుషుల యొక్క ప్రాణాల కంటే, మనిషి గౌరవం కంటే, పేదవాళ్ళ జీవితాన్ని బాగు చేయడం కంటే సినీ ఇండస్ట్రీస్ గాని, బాలీవుడ్ ఇండస్ట్రీస్, హాలీవుడ్ ఇండస్ట్రీస్, లేకపోతే అడ్వర్టైజ్‌మెంట్స్, సోషల్ మీడియా అంత డెవలప్ అయిపోవడానికి గల కారణం ఏంటంటే పీపుల్ వాంట్ సమ్ హ్యాపీనెస్. దే వర్ సెర్చింగ్ ఫర్ హ్యాపీనెస్. సంతోషంగా ఉండడం కోసం ప్రజలు వెతుకుతా ఉన్నారు. బట్ బైబిల్ క్లియర్లీ చెప్తుంది, బైబిల్ చాలా ఖచ్చితంగా చెప్తుంది, నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడివైతే నువ్వు ఆనందంతో నింపబడిన వాడువు, లేకపోతే నువ్వు జాయ్‌తో ఉంటావు అని పరిశుద్ధాత్మ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కానీ నో నీడ్ ఆఫ్ స్పిరిట్ ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ. కానీ లోకం తీరు చూస్తుంటే మేము చర్చ్‌కే వెళ్ళాలా హ్యాపీగా ఉండాలంటే, మేము వాక్యాన్ని చదవాలా హ్యాపీగా ఉండాలంటే, దేర్ ఆర్ టు మేక్ ఎంటర్‌టైన్ ది పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో చూస్తే చాలా ఉన్నాయి మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి. సో దట్స్ వేర్ ద పీపుల్ వేర్ గోయింగ్ ఆఫ్టర్ మెనీ థింగ్స్. కానీ ఒక విషయం చెప్తాను, దేవుడిచ్చే జాయ్‌కి ఆ తేడా ఏంటి? ఆ వ్యత్యాసంలో ఒక 3 విషయాలు చెప్తాను చూడండి. హ్యాస్ వాలిడిటీ. ఈ లోకంలో సంతోషాలన్నిటికి కూడా ఒక వాలిడిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణ ఇస్తాను. చాలా మందికి ఒక గోల్ ఉంటది. when we wanna buy iPhone is dream for many people, of course కదా. చాలా మంది యవనస్తులు ఏమనుంటదంటే 16 Pro Max తీసుకోవాలి, దట్ ఈస్ ది బెస్ట్ ఫోన్ నౌ. సో అలాంటి ఫోన్ కొనుక్కోవాలని, అది కొనాలని చాలా ప్రయత్నాలు చేస్తారు, మొత్తం మీద కొనేశారు. బట్ ఆ ఫోన్ కొన్న ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు, లేకపోతే 2, 3 వారాలు అందరికో తెలిసేంత వరకు ఆ హ్యాపీనెస్ ఉంటది. బట్ ద నెక్స్ట్ మినిట్ ఇంకా కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత, అది కొనేసిన తర్వాత, వాడేసిన తర్వాత, ఏమీ లేదని తెలిసిపోయిన తర్వాత ఇంకంత హ్యాపీగా ఉండలేం. జస్ట్ ఇట్స్ ఎ మూమెంట్, ఇట్స్ జస్ట్ ఎమోషన్, ఇట్స్ యాస్ ఎ వ్యాలిడిటీ. ఆ సంతోషానికి వ్యాలిడిటీ ఉంటది. సో లోకంలో మనం పొందే సంతోషానికి వ్యాలిడిటీ ఉంటది. కానీ ఇట్స్ ఏ జాయ్‌కి గాని, దేవుని వలన కలుగు సంతోషానికి వ్యాలిడిటీ ఉండదు. ఇట్స్ ఏ ఇన్ఫినిటీ. దేవుడు ఇచ్చు సంతోషము, దేవుని వలన కలుగు సంతోషము, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినొచ్చిన సంతోషము, అత్యానందభరితులైపోవడం, అది ఇన్ఫినిటీ. హ్యావింగ్ వ్యాలిడిటీ. దానికి వ్యాలిడిటీ ఉండదు. అది
ఆ జాయ్ నిన్ను ఎప్పటి వరకైనా ఎక్కడ వరకైనా నిన్ను సంతోషంగానే ఉంచగలదు. ఇట్స్ నెవర్ అప్సెట్ యూ మై గైస్. అది ఎప్పుడు మనల్ని, ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని వలన పొందిన సంతోషం ఏదైనా సరే అది అనంతం. ఇట్స్ దిస్ మూమెంట్, ఇట్స్ నాట్ ఎమోషన్ బట్ ఇట్స్ ఎ స్టేట్ ఆర్ ఏ కండిషన్. ఒక స్థితి, అదొక స్థితిని మనకిస్తది. రెండవదిగా హ్యాస్ ఎండింగ్. ఈ ఈ ప్రపంచంలో దొరికే హ్యాపీనెస్‌కి ఎండింగ్స్ ఉంటాయి. ఈ ప్రపంచంలో దొరికే హ్యాపీనెస్‌కి, లెట్ మీ గివ్ అనదర్ ఎగ్జాంపుల్ టు యూ. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 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 అమ్మాయిని ఇష్టపడో, ఒక అబ్బాయిని ఇష్టపడో మనం మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళతో ఎందుకు మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటామో తెలుసా? ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ. మళ్ళీ చెప్తున్నా, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఈస్ ఫర్ టు ఇన్ ఆర్డర్ టు బి హ్యాపీ. సంతోష్ డేస్. సో ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్న ప్రతి సంతోషానికి ఒక ఎండింగ్ ఉంది. అండ్ యూనో ఈ ప్రపంచాన్ని ఇప్పుడు ప్రస్తుతం మోసం చేస్తున్న ఒక అబద్ధం ఏంటో తెలుసా? మూవీ, సినిమా. ఈ ప్రపంచాన్ని అబద్ధంలోనికి నడిపిస్తున్నది, ఆ అబద్ధములో అబద్ధాన్ని చూపించి మనకి మురిపిస్తున్నది ఏంటో తెలుసా? సినిమా. బట్ యు నో వాట్, మనుషులమందరం దానికి ఎక్కువ మంది యవనస్తులు గాని, చాలా మంది ఈవెన్ విత్ క్రిస్టియన్స్, మెనీ పీపుల్స్ వర్ అట్రాక్టెడ్ టు దట్ మూవీ. కానీ ఒక 3 అవర్స్ హ్యాపీనెస్ ఏ ఉంటది. ఆఫ్టర్ దట్ దేర్ ఇస్ ఎ ఎండ్. సో హ్యాపీనెస్ హ్యాస్ ఎండింగ్. అండ్ థర్డ్ థింగ్, హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ హ్యాపెనింగ్స్. నీ చుట్టూ ఏదైతే జరుగుతుందో దాన్ని బట్టి హ్యాపీనెస్ వచ్చింది. ఒక వ్యక్తి నిన్ను మంచిగా గ్రీట్ చేశాడు అనుకో, నీకు హ్యాపీనెస్ వచ్చింది. ఒక వ్యక్తి నిన్ను మంచిగా ట్రీట్ చేశాడు అనుకో, నీకు హ్యాపీనెస్ వచ్చింది. నీ చుట్టూ జరిగే విషయాన్ని బట్టి సంతోషించబడతాం. కానీ జాయ్ అట్లాంటిది కాదు. అట్లా రాదు. ఒక విషయం మీకు అర్థం కావడానికి ఇంకా మధ్య వ్యక్తిత్వం అంటే హ్యాపీనెస్ కి జాయ్ కి ఉన్న వ్యక్తిత్వం, క్యారెక్టర్ మీకు అర్థమవుతుంది. ఒక 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 వ్యక్తిని పట్టుకుని మనం కొట్టం అనుకోండి, స్లాప్ చేసామనుకోండి, ఆ వ్యక్తికి స్కిన్ కి తగులుతుంది. అంతే కదా, స్కిన్ కి తగులుతుంది. జస్ట్ ఏ ఎమోషన్, జస్ట్ ఏ ఎమోషన్. అంతే, పెయిన్ వస్తుందని అనుకుంటాడు. బట్ యునో వ్యక్తిని మనం హృదయం గాయపడేటట్లుగా అంటే అతడు హృదయం గాయపరచబడి బరువెక్కుతుంది. ఐ థింక్ చాలాసార్లు అందరికీ జరుగుతుంది ఇది. నీకు అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉండదు ఖచ్చితంగా. ఒకసారి గుర్తు చేసుకుందాం. ఒక వ్యక్తి మనం కొట్టినప్పుడు దెబ్బ కంటే, ఒక వ్యక్తి మనల్ని మన గుండెల్లో ఏదో తెలియని భారం ఎక్కువైపోతూ ఉంటది. నన్నెందుకు ఇట్లా అన్నాడని బరువు ఎక్కువైపోయి ఆటోమేటిక్ గా కన్నీళ్ళు వచ్చేస్తాయి. సో నేను ఏం చెప్తానంటే, ఒక వ్యక్తి కొట్టిన దానికి, ఒక వ్యక్తి మాట అన్నదానికి హృదయం స్పందిస్తారు చూసారా, దానికి దీనికి అంటే హ్యాపీనెస్ ఎలాంటిదేనంటే కొట్టిన అవుట్ మన బట్టి ఎమోషన్ అంతే. కానీ ఎవరైనా ఒక వ్యక్తి మనల్ని నిజంగా తిడితే మన హృదయం బరువుకిపోతే చూసారా, దట్స్ కైండ్ ఆఫ్ ఏ స్టేట్ ఆర్ ఏ కండిషన్ ఆఫ్ ఏ ఎమోషన్. ఆ సిచ్యువేషన్ ఉంటుంది చూసారా, అది జాయ్ కి సంబంధించిన లాంటిది. సో దేర్ ఆర్ డిఫరెన్స్, జస్ట్ ట్రై టు అండర్స్టాండ్. అయితే జాయ్ అంటే ఏంటి? జాయ్ is a divine quality that produced by the Holy Spirit. ఓకే, ఈ ఆనందం అనేది దైవ లక్షణం. ఆనందంగా ఉండడం, లేకపోతే జాయ్ అనే పదానికి గ్రీక్ భాషలో నుంచి ఇంగ్లీష్ భాషలోకి డైరెక్ట్ గా తర్జుమా చేస్తే ఏమనడో తెలుసా? ఓవర్ వీమింగ్ జాయ్ అంటే ఉప్పొంగిపోతున్న సంతోషం, ఉప్పొంగిపోతున్న ఆనందం అని అర్థం. సో ఇట్స్ మోర్ దెన్ ఏ జాయ్. బైబిల్లో రాయబడిన జాయ్ అనే పదానికి, లేకపోతే ఉప్పొంగుతున్న ఆనందం, పట్టలే ఆనందం అనే పదాలు మనం ఉపయోగిస్తా, అట్లాంటి పదమే అది. అది ఎవరి క్యారెక్టర్ అంటే దేవుని స్వభావం. అది ఎప్పుడు దేవుడు సంతోషంగానే ఉంటాడు, ఎప్పుడు దేవుడు ఆనందంగానే ఉంటాడు. మనుషులు బాధ పెట్టాం తప్ప, మనుషులమైన మనమే మన వ్యక్తిత్వాన్ని బట్టి, మన పరిస్థితులను బట్టి, మన పాపం వలన దేవునికి బాధ కలిగింది తప్ప, డూ యూ ఇమాజిన్ దేవుడు
తోటో దేవుని ఎప్పుడు ముఖం కోపంగా పెట్టుంటాడు. ఈస్ ఏ డివైన్ క్వాలిటీ ఈస్ జాయ్. ఆయన ఎప్పుడు సంతోషంగా ఉంటాడు. ఓవర్ వీలింగ్ జాయ్ తో నింపబడి ఉంటాడు. దట్ ద డివైన్ క్వాలిటీ. అదే క్వాలిటీ పరిశుద్ధాత్మను పొందిన ప్రతి ఒక్కరు పొందుతారు. ఆ పరిశుద్ధాత్మను అనుభవించిన ప్రతి ఒక్కరిలో నుంచి ఈ జాయ్ అనేది కూడా పుడుతుంది అనేదే ఇక్కడ అంశం. సో నెవర్ చేంజ్డ్ బై సర్కమ్స్టాన్సెస్. మన చుట్టూ ఏం జరిగిన సంబంధం లేదు. ఒక వ్యక్తి ఆత్మతో నింపబడ్డాడు అని అంటే హీ విల్ బి ఏ రిజాయిసింగ్ పర్సన్. ఒక వ్యక్తి అంటే he will be a rejoicing person. Rejoicing should be our Christian habit. In day to day life మనం చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటాం. ఒక రోజు సంతోషంగా ఉంటది, ఇంకో రోజు దుఃఖంతో ఉంటది. అందుకని దావీదు కూడా తన సంకీర్తనలు ఏమంటాడు తెలుసా? రాత్రి ఏడుపు వచ్చినను ఉదయమున నా హృదయం అంతా ఆనందంతో నింపబడిపోతుందని అంటాడు. ఎందుకు? ఉదయం ఏమైనా అతనికి ఏమైనా కోట్లు కలిసి వచ్చేసాయా? లేదు. ఇట్స్ ఏ క్యారెక్టర్ ఆఫ్ హోలీ స్పిరిట్. ఇది చేస్తున్న ఒక ఫ్రూట్ లో ఒక ఫ్లేవర్ ఇది. సో అది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, మనకి ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అట్ ది ఎండ్ ఆఫ్ ది డే పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడున్నాడు అనే ఆ ప్రొడ్యూస్ చేసే విధానంలో మనం అల్టిమేట్ గా జాయ్ తోటే ఉండగలుగుతాం. దట్స్ ఏ డివైన్ క్యారెక్టర్. సో రిజాయిసింగ్ షుడ్ బి అవర్ క్రిస్టియన్ హ్యాబిట్. సో ఏమండి, మరి మేము పరిశుద్ధాత్మను పొందుకున్నాం, లేకపోతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నాం, మేము కూడా దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉన్నాం, మాకు కూడా వాక్యం తెలుసు, మేము కూడా దేవుని అంటగట్టుబడి ఉన్నాం. కానీ మేము ఎలాగా ఏం చూసి ఆనందించాలి? ఫర్ ఎగ్జాంపుల్, 1,00,000 రూపాయలు అప్పుల్లో ఉన్నారనుకోండి, నేను ఎట్లా ఆనందిస్తాను? ఎలాగ ఆనందిస్తాడు? 1,00,000 రూపాయల్లో ఉన్న అప్పుల్లో ఉన్నవాడు అంటే ఒక 5 లక్షలు కలిగి ఉన్నప్పుడు ఆనందిస్తాడు. 1,00,000 పట్టుకెళ్ళి కట్టేస్తాం అన్నట్టుగా. సో మరి ఇప్పుడు అందరికీ కూడా పర్సనల్ లైఫ్స్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్. మనందరికీ పర్సనల్ లైఫ్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్, బ్రోకెన్నెస్, ఇట్లా లోన్లీనెస్, ఇట్లాంటి చాలా విషయాల్లో మనం ఓడిపోయి గెలవలేక బాధలు పడుతూ ఉన్నాం. మరి ఇట్లాంటప్పుడు మేము ఎలాగ ఆనందిస్తాం సార్? పరిశుద్ధాత్మ దేవుడు మాలో నుంచి ఆ ఫ్రూట్ ని ఎలా ప్రొడ్యూస్ చేస్తాడు? లేకపోతే మేము ఎట్లా సంతోషంగా ఉండగలం? దేవుడి కంటే సాధ్యం అండి. ఆయనకి అన్ని ఉంటాయి. దేవుడికి ఏమైనా బాధ, దేవుడికి ఏమైనా కష్టాలు ఉంటాయా? ఆయన అంటే ఆనందించగలుగుతాడు. ఆయనలాగా ఆనందించాలంటే మా వల్ల ఎక్కడవుతుంది? మేము భూమి మీద కదా బ్రతికేది, ఎట్లా ఆనందించగలుగుతాం అని మనం అనుకుంటా ఉంటాం చాలా సార్లు కదా. కూడా అదే ప్రశ్న మీరు అడిగితే దానికి సమాధానముగా ఒక 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 విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ఎట్లా ఆనందించగలం అని అంటే, ఒక వృత్తాంతాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుతాం. ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అక్కడ రాయబడిన వాక్యం ఇక్కడ కూడా అదే కారా అనే పదం ఉపయోగించాడు. అక్కడ ఏమంటుంటాడు తెలుసా? ఎల్లప్పుడూ అపోస్తలుడైన పౌలు ఈ విధంగా రాశాడు తన సంఘానికి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి. ఈ మాట ఒకసారి కాదు, ఆల్మోస్ట్ 13 టైమ్స్ ఈ పత్రికలో అపోస్తలుడైన పౌలు రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఒకసారి ఆలోచన చేద్దాం. 13 సార్లు ఒక వ్యక్తి 4 అధ్యాయాల్లో అగైన్ అండ్ అగైన్ చెప్తా ఉన్నాడు, ఆనందించండి, మీరు మరలా చెప్తున్నాను ఆనందించండి అని అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తా వచ్చాడు. ఒక విషయం ఇక్కడ ఆలోచన చేస్తే, ఆ సంఘస్థులందరికీ, ఒకవేళ నేనే అపోస్తలుడైన పౌలుకి సంబంధించిన ఫిలిప్పీ సంఘానికి సంబంధించిన వ్యక్తినైతే నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. అపోస్తలుడైన పౌల్ని ఎలాగ ఆనందించమంటారు సార్? మీరు ఎట్లా ఆనందించమంటారు? ఎందుకనంటే అప్పటికి ఫిలిప్పీ సంఘం పరిస్థితి ఏంటో తెలుసా? ఫిలిప్పీ సంఘం యొక్క విధానం ఏంటో తెలుసా? ఆ సంఘం యొక్క ఆ చరిత్ర ఏమైపోయిందో తెలుసా? రక్త చరిత్ర అయిపోయింది. ఆ సంఘం పరిస్థితి ఎట్లా అయిపోయింది తెలుసా? ఏ రోజు ఎవరిని చంపేస్తారో తెలియనంత భయంకరమైన పరిస్థితి. ఏ రోజు భయంకరమైన పరిస్థితి.
అపోస్తుడైన పౌలు ఈ ఫిలిప్పి సంఘాన్ని స్థాపించి ఆయన చాలా పరిచర్యలు చేస్తారని మీకు మనం మాట్లాడుకున్నాం కదా. ఆయన పరిచర్య చేస్తూ ఆయన జైల్లో పెట్టబడ్డాడు. ఆయన జైల్లోకి వార్త వినబడింది ఏంటో తెలుసా? ఫిలిప్పి సంఘం పరిస్థితి బాలేదు. ఏమైంది ఆ సంఘానికి అని ఆరా తీస్తే, ఆ ఫిలిప్పి ఆ ఊరిలో క్రైస్తవులపై దాడులు జరుగుతూ ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. క్రైస్తవులపై ఎన్నెన్నో దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల కోసం మాట్లాడరుగా. క్రైస్తవులు మత మార్పిడిలు చేస్తున్నారని మాత్రం ప్రతి సోషల్ మీడియాలో, ప్రతి వీడియోస్ లోను వాళ్ళు చెప్తా ఉంటారు. ఒక విషయం మనకు అర్థం కావాలి. క్రైస్తవ్యంలో ఒకానొక ఎప్పటి నుంచో కొనసాగుతున్నది ఏంటో తెలుసా? మనము అంతం చేయలేం క్రైస్తవుల మీద ఆ యొక్క సమాజం పెడుతున్న ఆ తప్పులు గాని, క్రైస్తవ్యంని సమాజం హింసిస్తున్న ఆ విధానం గాని ఆదిలో నుండి సంఘానికి అలవాటే. ఈరోజు మనకంటే కొత్తగా అనిపిస్తుంది కానీ వాస్తవానికి మొదటి శతాబ్దం నుండి కూడా సంఘం హింసించబడుతూనే ఉంది. మీకు ఇంకో విషయం చెప్పనా? సంఘము ఎంతగా అభివృద్ధి చెందడానికి ఒకానొక కారణం కూడా అదే పెర్సిక్యూషన్, అదే హింస. సో ఒకవేళ దేశంలో అలాంటి హింసలు, అలాంటి చట్టాలు దేవుని బిడ్డలకు విరోధంగా ఎలాంటి ఏమైనా వస్తే ఇంకా మనం సంతోషించాలి. ఎందుకు తెలుసా? భారతదేశం త్వరలోనే దేవునికి సొంతం కాబోతుందని, ఇండియా త్వరలోనే దేవు బిడ్డలు అనేక మంది లేపబడిపోతున్నారని, రాజులు సహితం మార్చబడుతున్నారని మనం సంతోషపడాలి. దీనికి గాను కొంతమంది ఈ యొక్క పెర్సిక్యూషన్ లో శిక్షించబడతారు. ఇది వాస్తవం. దేవుడు ఏ కంట్రీనైనా మార్చాలి అని అనుకుంటే ఇట్లానే జరిగింది. చరిత్ర చదువుకుంటే మనకు అర్థమవుతుంది. అయితే ఫిలిప్పి సంఘానికి ఏం జరిగిందో తెలుసా? వాళ్ళు మంచిగా చర్చ్ కట్టుకున్నారు, మంచిగా ఆరాధన చేసుకుంటున్నారు. అయితే అంతా బానే ఉంది. అయితే ఆ ఊర్లో ఉన్న రాజులు, ఆ ఊర్లో ఉన్న పెద్దలు, రే ఇక్కడ మత మార్పిడి చేసేస్తున్నారా, మన వాళ్ళందరినీ మార్చేస్తున్నారా అని కుట్ర పన్ని ఆ ఫిలిప్పి సంఘంలో ఉన్న అనేక మందిని ఎవరిని దొరికితే వాళ్ళని చంపడం మొదలు పెట్టారు. యు ఆర్ హియరింగ్ మీ? ఎవరిని దొరికితే వాళ్ళని చంపడం మొదలు పెట్టారు. సంఘం అట్లాంటి పరిస్థితుల గుండా వెళ్ళిందండి. ఈ రోజు ఇంకా మనకు ఆ పరిస్థితి రాలేదు. బైబిల్ పట్టుకుంటే చంపేస్తాం, లేకపోతే బైబిల్ పట్టుకుంటే నరికేస్తాం, లేకపోతే బైబిల్ పట్టుకున్న వాళ్ళకి రేషన్ ఉండదు, బైబిల్ పట్టుకున్న వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తాం, దేవుని మాటలు చెప్తే మిమ్మల్ని కొడతాం అని ఇంకా అలాంటి నిజమైన శ్రమలు ఇంకా క్రైస్తవుల జీవితంలోనికి రాలేదు. ఇంకా క్రైస్తవుడికి ఎంత మనకున్న స్వేచ్ఛ చాలా దేశాల్లో ఇంకా లేదు. మీకు విషయం తెలుసా? నేను మాస్టర్స్ చేయడానికి యుఎస్ వచ్చినప్పుడు నేను బైబిల్ నా చేతిలో నా క్యారీ బ్యాగ్ లో పట్టుకుని ఎయిర్పోర్ట్ లో నడుచుకుంటూ వెళ్తున్నాను. అయితే నాకు పాస్టర్ ఫోన్ చేసి, ఇండియా నుంచి పాస్టర్ గారు ఫోన్ చేసి, నువ్వు ఎక్కడున్నావు అని అడిగినప్పుడు నేను గల్ఫ్ కంట్రీలో, నేను అప్పటికి నేను దోహా అనే ఒక దేశంలో ఉన్నాను. ఆ దేశంలో ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటో తెలుసా? పాస్టర్ గారు, నీ చేతిలో బైబిల్ ఉంది అని అంటే నిన్ను పర్సనల్ గా ఇమిగ్రేషన్ రూమ్ లో తీసుకెళ్లిపోతారు. నువ్వు ఖచ్చితంగా నీ బైబిల్ అక్కడ దాచిపెట్టాలి, బైబిల్ దాచిపెట్టి జాగ్రత్త పడు అని చెప్పారు. అంటే అట్లాంటి కండిషన్స్ ఇంకా చాలా ప్రాంతాల్లో ఉన్నాయి. బైబిల్ పట్టుకోవడానికి ఉండదు, లేకపోతే బైబిల్ చూపించడానికి ఉండదు, వాక్యం చెప్పడానికి ఉండదు. మన ఇండియా కంపారిటివ్లీ ఇంకా క్రైస్తవులపై అనేకమైన శ్రమలు ఇంకా రావట్లేదు. దేవుడు కనికరిస్తూనే వచ్చాడు. అయితే ఈ ఫిలిప్పి సంఘంలో అలా లేదు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేస్తున్నారు. ఈ రోజు తండ్రి చచ్చిపోతే రేపు కొడుకు చచ్చిపోవలసిన పరిస్థితి. ఎక్కడ ఎవరిని దొరికితే క్రైస్తవులుగా కొంతమంది భయపడి ఏమని చెప్పేస్తున్నారు తెలుసా? యేసు మాకు అక్కర్లేదు, మేము మామూలుగా మీ దేవుడిని పూజిస్తాం అన్నట్టుగా కలిసిపోతున్నారు. కానీ కొంతమంది మాత్రం ప్రభువు కోసం నిలబడుతున్నారు. ఆ సందర్భంలో అపోస్తుడైన పౌలు చెప్తున్నాడు వాళ్ళతోటి ఏమని తెలుసా? మీరు ఎందుకురా బాధపడతారు, ఎందుకురా సుఖపడతారు, ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించండి. మీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, మీలో ఆత్మ పనిచేస్తే, మీరు దేవునితో అంటగట్టబడిన వాళ్ళైతే మీరు సంతోషంగానే ఉంటారు. ఎలా సంతోషంగా ఉండమంటారు? మరణం ఒక వైపు నుంచి వచ్చేస్తుంది, బాధలు ఒక వైపు నుంచి వచ్చేస్తున్నాయి. ఏ రోజు మా మీద కత్తి పడుతుందో మాకు తెలియని పరిస్థితి, ఏ రోజు మా కొడుకులు రక్తాన్ని మేము కంటికి చూడాలో మాకు తెలియని పరిస్థితి. అప్పుడు పౌలు చెప్తాడండి తెలుసా? మిమ్మల్ని ఆనందించమని ఎలా చెప్తున్నాను తెలుసా? హలో, మిమ్మల్ని ఎలా చెప్తున్నాను తెలుసా? వాటిని రక్తాన్ని చూసో, లేకపోతే చుట్టుపక్కల స్థితులను చూసో కాదు, ప్రభువుని చూసి. అందుకనే
ఆ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో గాని, మొదటి వచనంలో గాని, 3వ అధ్యాయం మొదటి వచనంలో గాని, ఇలాగ పత్రిక అంతా చదివితే ఏమనుంటో తెలుసా? మీరు ఎక్కడ ఆనందించాలో తెలుసా? మీరు ఎవరిలో ఆనందించాలో తెలుసా? ప్రభువునందు. ఇంగ్లీష్ బైబిల్‌లో ఉంటది. ఇన్ లార్డ్, విత్ లార్డ్, ఎమాంగ్ లార్డ్. దేవుని మధ్యలో, దేవుని ద్వారా, దేవునితో ఆనందించండి. లోకముతో ఆనందించినంత కాలం మీ ఆనందం ఒక శాశ్వతమైన ఆనందంగా మార్చబడదు. సో వన్ సీక్రెట్ ఐఎమ్ రివీలింగ్ విత్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో నుంచి ఒక అద్భుతమైన రహస్యాన్ని మీకు చెప్తున్నాను. మనుషులుగా మనం ఎప్పుడు ఆనందించగలమో తెలుసా? ఓన్లీ మనం ప్రభువులో ఉన్నప్పుడు మాత్రమే. మనం కూడా మనుషులమే కదా! మనకు కూడా ఈ ధనాన్ని చూసినప్పుడు, లేకపోతే మన పరిస్థితులను చూసినప్పుడు, కుటుంబ పరిస్థితులను చూసినప్పుడు, మన సిట్యుయేషన్స్ చూసినప్పుడు మనకి టీయర్స్ వస్తాయి. మనకి బాధ కలుగుతది. మనకి వేదన కలుగుతది. మనకి ఏడుపొస్తది. మనకి దుఃఖం కలుగుతది. అవన్నిటిని చూడకుండగా ఎల్లప్పుడూ ప్రభువులో ఆనందించండి. ప్రభువు నందే కాదు, అక్కడ గ్రీక్ భాషలో ఇన్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇన్ అనే పదం కొంచెం ధ్యానం చేస్తే మనకి మీనింగ్ ఎదిగితే మనకు అర్థమైపోతుంది. ఏంటో తెలుసా? ప్రభువులో, ప్రభువుతో అన్నట్టుగా. కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. దేవుని వాక్యంలో రాయబడి ఉంది, ఒక మనిషి ఎప్పుడు ఆనందిస్తా ఎలా ఉండగలడు సార్ అని అంటే, వాడు ప్రభువులో ఉండగలిగితే. నాకు ఒక విషయం అడగాలనిపించింది. అపోస్తలుడైన పౌలు గారు, మీరు అందరిని సంతోషంగా ఉండమన్నారు. మీరు సంతోషంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నానని చాలా సార్లు అపోస్తలుడైన పౌలు చెప్పాడు. ఆయన ఎక్కడుండి ఆ ఉత్తరం రాస్తున్నాడు? జైల్లో ఉన్న వ్యక్తి, చెరసాల్లో ఉన్న వ్యక్తి, ఖైదీగా చేయబడిన వ్యక్తి, క్రిమినల్ పాల్ అని రాయబడి. మనమందరం ఈ రోజు గౌరవంగా అపోస్తలుడైన పౌలు అని చెప్పాం గాని, మొదటి శతాబ్దంలో ఆయన పేరు ప్రజలకు ఎట్లా వినబడిందో తెలుసా? ఖైదీ అయిన పౌలు, క్రిమినల్ పాల్. ఆయన ఎక్కువ కాలం సహవాసం చేసింది క్రిమినల్స్ తోటే. ఆయన చర్చిల్లో ప్రసంగాల కంటే జైల్లో ప్రసంగాలు బహుశా ఎక్కువ చేసి ఉండొచ్చు. సో నేను ఏం చెప్పాలని అనుకుంటున్నానో తెలుసా? దైవజనుడు కష్టాల్లో ఉండి సంఘాన్ని ప్రోత్సహిస్తూ, తన కష్టాల్లో ఆయన సంతోషిస్తూ, ఆయన ఒక ఏసీ కార్లో తిరిగి, ఒక పెద్ద గొప్ప భవనం కట్టుకొని, ఏ విశ్వాసులారా, దేవుడు మిమ్మల్ని కూడా నాలా చూపిస్తాడు, అందుకని మీరు చర్చికి రండి అని ప్రలోభం చేయట్లేదు. ఈ సేవకు ఒక స్టేజ్ మీద నిలబడి సూట్ బూట్ వేసుకుని ప్రజలందరినీ పిలిచి, మీరు దేవుడిని నమ్ముకుంటే నాలాగా మీరు కూడా గొప్పగా అవుతారు, నాలాగా దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు, నాకు ఒకప్పుడు ఏమీ లేదు కానీ దేవుడు ఇప్పుడు నాకు అన్ని ఇచ్చాడు. అది వాస్తవమే. కానీ అపోస్తలుడైన పౌలు ఈ నేటి తరంలో ఉన్న దైవజనులకి విభిన్నంగా, నేటి తరంలో సేవకులు చేస్తున్న సేవ కంటే విభిన్నంగా, ఆయన ఒక చెరలో ఉండి, ఆయన ఒక బాధల్లో ఉండి, ఆయన సంఖ్యల్లో ఉండి కూడా ఆనందిస్తూ సంఘానికి, బాధల్లో ఉన్న వారికి ఒక ఉత్తరం రాస్తున్నాడు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మరలా చెప్తున్నాను, 13 టైమ్స్ చెప్తున్నాను మీకు, సంతోషంగా ఉండండి అని చెప్పాడు. ఎలా సంతోషంగా ఉండమంటారు సార్? ప్రభువులో, ప్రభువుతో, దేవునిలో ఉన్నప్పుడు మనం సంతోషంగా ఉండగలుగుతాం. నాకు చాలా కాలం క్రితం ఒక స్టోరీ నేను చదివాను. ఒక దైవజనుడు చెప్పారు కూడా అది. ఆ దైవజనుడి పేరు ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, మార్టిన్ లూథర్. ఈ మార్టిన్ లూథర్ అనే దైవజనుడికి ఒక సమయంలో చాలా కష్టాలు వచ్చేసాయి. ఎలాంటి కష్టాలంటే, చిచ్చి ఏం సేవరా బాబు, ఎంత సేవ చేస్తున్నా ఎవడూ పట్టించుకోవట్లేదే నన్ను, ఎంతలా కష్టపడుతున్నా నన్ను ఎవడు పట్టించుకోవట్లేదే, ఈ పరిస్థితి ఏంటి నాకు, ఈ బ్రతుకేంటి నాకు అనుకుని అతడు ఒక రోజు దిగాలుగా కూర్చుని ఉన్నాడట. తన భార్య వచ్చి అడిగింది, ఏమైంది, అట్లా నీరసంగా ఉన్నారేంటి, అట్లా బాధపడుతూ ఉన్నారేంటి అడిగితే, ఈ మార్టిన్ లూథర్ చెప్పాడు, అమ్మా నాకు కొంచెం అసలు నిరాశ వచ్చేస్తుంది, సేవలో ముందుకెళ్ళలేకపోతున్నాను, ఎక్కడ చూసినా ఈ పోరాటాలు, ఎక్కడ చూసినా నన్ను ఎవరికి లేదు అంటా ఉన్నారు, ఈ సేవ మానేద్దాం అనిపిస్తుంది, చచ్చిపోవాలనిపిస్తుంది అని అతడు అలా మాట్లాడాడంట. రెండోసారి కూడా అట్లానే మాట్లాడాడు. మూడోసారి భార్య వచ్చింది, అలా కాదండి, ధైర్యంగా ఉండండి, ప్రభువు చూసుకుంటాడులే, మీరు సంతోషంగా ఉండండి, ప్రభువు చూసుకుంటాడులే అని చెప్పింది. అయినా కూడా ఇతను అదే బాధతో, అదే దిగులతో ఉన్నాడు. ఇంకా ఆయనకి బుద్ధి చెప్పడం కోసం
తన భార్య చాలా తెలివిగా ఒక పని చేసిందట. ఏం చేసిందో తెలుసా? నల్ల చీర కట్టుకుని, వింటున్నారా? ఒక నల్ల చీర కట్టుకుని ఆయన ముందు, ఆ మార్టిన్ లూథర్ ముందు తిరుగుతా ఉందంట. ఆయన బాధలో ఉన్నప్పుడు, ఆయన ఏడుస్తా ఉన్నప్పుడు, ఆయన కోపంలో ఉన్నప్పుడు ఆయన ముందు నల్ల చీర కట్టుకుని తిరుగుతా ఉందంట. అప్పుడు వెంటనే ఈయన కోపంగా, ఆల్రెడీ కోపంలో ఉన్నాడు కదా, చాలా కోపంగా ఏమన్నాడంటే, నేను అసలే కోపంలో ఉన్నాను, ఇప్పుడు ఎవడో చచ్చినట్టు నువ్వు నల్ల చీర ఎందుకు కట్టుకున్నావు? నల్ల చీర ఎందుకు కట్టుకున్నావు? ఎవడైనా పోయాడా అని కోపంగా అరిచాడంట. అరిస్తే తన భార్య వెంటనే చెప్పిందంట, ఏమనంటే, అవునండి చచ్చిపోయారు, అందుకనే కట్టుకున్నాను. ఆవిడ వెంటనే ఈ మార్టిన్ లూథర్ కొంచెం కంగారుగా, ఎవరు చనిపోయారు, ఏమైపోయింది, ఎవరికి ఏమైంది అని అంటే, అవునండి చచ్చిపోయారండి ఒకళ్ళు, అందుకనే చీర కట్టుకున్నాను, ఈ నల్ల చీర అందుకనే కట్టుకున్నాను, బ్లాక్ డ్రెస్ అందుకనే వేసుకున్నాను అని చెప్పిందట. అందుకని బ్లాక్ డ్రెస్ ఎవరు చనిపోయారని వేసుకున్నావు అని అంటే, ఏదో ఎవరు చనిపోయారండి, ఇంకెవరు, మన యేసయ్య చచ్చిపోయాడు అని అందంట. యేసయ్య చచ్చిపోవడం ఏంటి? యేసయ్య బ్రతికున్నాడు కదా, ఆయన పునరుద్ధానుడు కదా, ఆయన చచ్చిపోయాడు ఏంటి, పిచ్చి మొహందానా ఏంటి, మాటలేంటి అని తిడతా ఉన్నప్పుడు ఆమె చెప్పిందంట, మరి యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు కదండి, ఇంకా ఎందుకండి మీరు బాధపడతారు? యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు కదండి, ఇంకా ఎందుకు మీరు దిగులు పడతారు? యేసు ప్రభు బ్రతికే ఉన్నాడు కదండి, ఇంకా ఎందుకండి మీకు ఆ చింత? ఆయన చూసుకుంటాడులే అని ఒక అద్భుతమైన లెసన్ అర్థమయ్యేట దైవజనుడికి తెలియజెప్పింది. నిజమే కదా, ఈ రోజు మనం కూడా ఎందుకు బాధపడాలి, ఎందుకు దుఃఖం పడాలి? ఇతరులను చూసినంత కాలం దుఃఖమే కలిగిద్ది. మన ఫ్యామిలీలో ఎవరిని చూసినా మనకు దుఃఖమే కలిగిద్ది. మన సిచ్యువేషన్స్ మనం చూసుకుంటే దుఃఖమే కలిగిద్ది. మన ఇతరులు ఎవరిని చూసినా దుఃఖమే కలిగిద్ది. క్రీస్తు ప్రజలారా, మీరు ఖచ్చితంగా ప్రభువునే చూడండి అని అపోస్తుడైన పౌలు సంఘంతో చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనకి చెప్తా ఉన్నాడు, మనుషుల్ని చూడొద్దు. హ్యాపీనెస్ హ్యాస్ ఎండింగ్, హ్యాపీనెస్ హ్యాస్ ఎ వ్యాలిడిటీ, హ్యాపీనెస్ ఈస్ బికాస్ ఆఫ్ సమ్ హ్యాపెనింగ్స్, బట్ జాయ్ కమ్స్ ఫ్రమ్ ది లార్డ్, జాయ్ కమ్స్ ఫ్రమ్ ది జీసస్. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మనం ఎట్లా సంతోషంగా ఉండగలుగుతామంటే, ప్రభువులో ఉన్నప్పుడు మనం సంతోషపడతాం, ప్రభువులో ఉన్నప్పుడు మనం ఆనందపడగలం, ప్రభువులో ఉన్నప్పుడు మనం నిశ్చయముగా మన సంతోషం పరిపూర్ణమవుతుంది. ఒకసారి చదువుతారా? యోహాను సువార్త, ఒకసారి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ మాట ఎవరైనా చదువుతారా? ఐ వాంట్ యు టు read John chapter 15. 15 మొదటి వచనం చదవండి సిస్టర్. మొదటి 2 వచనాలు చదవండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి 4 కూడా నాయందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ఇప్పుడు 11వ వచనం చదవండి సిస్టర్. మీ యందు నా సంతోషము ఉండవలననియు, మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఇక్కడ యేసయ్య చెప్తా ఉన్నాడు ఏంటో తెలుసా? నేను ద్రాక్షవల్లిని, మీరు అంటగట్టబడిన తీగలు. మీరు నాతో కలిసి ఉన్నారు అనుకో, మీరు నాతో కలిసి నివసించారు అని అనుకో, మీరు నాతో కలిసి జీవించారు అని అనుకో, అంటే ఎవ్రీ డే నాలో ఉండాలి మీరు. దట్ వాట్ జీసస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. మీరు నాతో ఉంటే, మీరు నాలో ఉంటే మీ సంతోషం ఏమవుతుందో తెలుసా? పరిపూర్ణమవుతుంది. ఈరోజు చాలా మంది జీవితాల్లో, మన జీవితాల్లో, లెట్ us examine ourselves. No need to go for others. మన జీవితాన్ని మనం పరీక్షించుకుందాం. ఈరోజు ఆర్ యు రియల్లీ హ్యాపీ? ఈరోజు నిజంగా మనం సంతోషంగా ఉన్నామా? ఒకవేళ లేకపోతే కారణం ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, మీరు నాలో ఉంటే, మీరు నాతో అంటగట్టబడి ఉంటే. 4వ వచనంలో ఖచ్చితంగా దేవుడు తేల్చి చెప్పేశాడు, ఇఫ్ యు ఆర్ నాట్ అబైడింగ్ విత్ మీ, నాతో కలిసి ఉండకపోతే దేర్ వోంట్ బి ఎనీ ఫ్రూట్, దేర్ వోంట్
ఎనీ ఫ్రూట్ ఆఫ్ జాయ్. అందుకని మీ అందు సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు. అంటే దేవుడు యేసు ప్రభు ఇక్కడ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు తెలుసా? చర్చ్ లో వచ్చిన వారందరూ, ఆత్మతో నింపబడిన వారందరూ హ్యాపీగా ఉండాలి, జాయ్ఫుల్ గా ఉండాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకని చెప్తున్న మాట ఏంటి తెలుసా? మీరు ఎక్కడెక్కడో సంతోషాన్ని వెతుక్కుంటే హ్యాపీగా ఉండరా? మీరు ఎక్కడెక్కడో ఆనందాలను వెతుక్కుంటే హ్యాపీగా ఉండలేరు. అదే నాతో అంటకట్టబడి ఉంటే మన సంతోషం పరిపూర్ణం అవుతుందట. ద వర్డ్ పర్ఫెక్ట్, దేర్ ఇస్ ఎ కంప్లీట్ జాయ్. ఇది సగం జాయ్ కాదు. ఒక ఆరాధన చేసినప్పుడు వచ్చే జాయ్ కాదు, లేకపోతే ఒక పాట పాడిన వచ్చినప్పుడు జాయ్ కాదు, లేకపోతే ఏదైనా ఒక విషయం మన జీవితంలో జరిగినప్పుడు సంతోషం కాదు. ఇది ఏ సంతోషమో తెలుసా? సంపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సంతోషం. ద జాయ్ విల్ బి కంప్లీట్. కంప్లీట్ జాయ్ అనేది మన లైఫ్ లో కలుగుతుంది. దెన్ వీ విల్ నో మోర్. మనం ఆనందంగా లేము, సంతోషంగా లేని దినాలే ఉండవు. సో ట్రై టు అండర్స్టాండ్ మై ఫ్రెండ్స్. దేవునిలో మనం నిలిచి ఉన్నప్పుడు, దేవునితో కలిసి మనం అంటగట్టబడినప్పుడు, ఆయన ద్రాక్షావల్లి అయి ఉన్నప్పుడు మనం తీగల వలె మారిపోతే, ఆయనతో కనెక్షన్ లో ఉంటే, ఆయనతో లైవ్ లో కనెక్షన్ లో ఉంటే, ఆయనతో కలిసి జీవిస్తే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. ద మెసేజ్ ఆఫ్ జాయ్ ఈజ్ హియర్ టుడే. సంతోషానికి సంబంధించి ఆనంద ప్రసంగం ఇక్కడ మీకోసం ఎదురు చూస్తుంది. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఈస్ అబైడ్ ఇన్ క్రైస్ట్. దేవునిలో మనం నిలిచి ఉండాలి, దేవునిలో మనం నిలిచి ఉండాలి, దేవుని యందు మనం సంతోషించాలి. Don't search as people were searching for the entertainment or the happiness in this world. మనుషులు ఈ లోకంలో సంతోషాన్ని వెతుకుతున్నట్లుగా మనం వెతకూడదు. వాళ్ళు వెతికినట్టే మనము సంతోషం వెతికితే వాళ్ళ సంతోషంతో మన హ్యాపీనెస్ కూడా ఆగిపోతుంది ఒకరోజు. కానీ మన సంతోషం పరిపూర్ణము కావాలంటే, మన సంతోషం కంప్లీట్ చేయబడాలంటే, ఒక కంప్లీట్ జాయ్ అనేది మనకి రావాలి అని అంటే మనం క్రీస్తులో నిలిచి ఉండాలి. ఒకసారి నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో చదువుతారు ఒకసారి. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని వాక్యం చదువుదాం. 10వ వచనంలో ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఇటువలే ఐఎమ్ సారీ, అది చదవండి. జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథములు మాటలు విని ఏడవ మొదలు పెట్టగా, అధికారి అయిన నెహెమ్యాయు, యాజకులను, శాస్త్రీయులను, ఎజ్రాయిను జనులను బోధించు లేవీయులను, మీరు దుఃఖపడవద్దు, ఏడవవద్దు, ఈ దినము మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత దినమని జనులతో చెప్పిరి. ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటంటే, నెహెమ్యా కాలంలో మందిరం అనేది కోల్చబడింది. మీ అందరికీ తెలుసు కదా, నెహెమ్యా కట్టిన గోడలు అంటారు, నెహెమ్యా ప్రాకారాలు కట్టాడు అంటారు కదా. స్టోరీ మీ అందరికి గుర్తుండే ఉంటుంది. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఒక 70 years తర్వాత తమ ప్రాంతములు విడిచిపెట్టిన తర్వాత ఆ ఊరిని మొత్తం కాల్చిపాడేశారు. వారి ప్రాకారాలన్నీ కాల్చిపాడేశారు. ఇప్పుడు ప్రజలందరూ స్లోగా రావడం మొదలు పెట్టారు తిరిగి ఆ దేశానికి. ఏ దేశం? ఇజ్రాయేల్ దేశంలో అంతా కాల్చేశారు. దేర్ ఇస్ నథింగ్ ఓవర్ దేర్. అక్కడ ఏమీ లేదు, బూడిద తప్ప ఏమీ లేదు. వీళ్ళందరూ చెరపెట్టబడిపోయి వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులకు వాళ్ళందరూ తిరిగి వచ్చే సమయం అది 3 విడతలుగా వచ్చారు. ఆ మొదటి విడతలో అనుకుంటా నెహెమ్యా బహుశా వస్తాం. ఆ నెహెమ్యా తిరిగి వచ్చే కాలానికి ఈ పట్టణం అంతా కూడా కాలిపోయి మసిగా మారిపోయింది.
మసిగా మారిపోయింది. ఇప్పుడు వీళ్ళందరికీ ఒక ఆశ వీళ్ళందరికీ ఒక బాధ కలుగుతోంది. ప్రభువా, ఎట్లాంటి దేశం నాది? ఎలాంటి మందిరం కట్టాడు సొలొమోను? ఎట్లాంటి జీవితం నాది? అసలు ఎలాంటి లైఫ్స్ మావి? మా లైఫ్స్ ఎట్లా అని ఆ పట్టణాన్ని చూసుకుని ఏడుస్తా ఉన్నారట. ఆ పట్టణాన్ని చూసుకుని బాధపడతా ఉన్నారట. ఆ పట్టణాన్ని చూసుకుని ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, దుఃఖిస్తా ఉన్నారు, చింతిస్తా ఉన్నారు. అయితే ఆ సమయంలో దేవుడు వారితో మాట్లాడారు, మీరు ఏడవద్దు, మీరు దుఃఖించొద్దు, మీరింకా దిగులు చెందొద్దు. మీ పట్టణాన్ని చూస్తే ఏడుపే వస్తది. మీ గడపలను చూస్తే ఏడుపే వస్తది. మీ ప్రాకారాలు చూస్తే ఏడుపే వస్తది. మీ యొక్క పరిస్థితులను చూస్తే మీకు దుఃఖమే కలిగిద్ది. మరి ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? నా యందు ఆనందించండి, నా వలన ఆనందించండి, నాలో ఆనందించండి. నేను ఉన్నానని సంతోషంగా ఉండండిరా. మీకు మరలా బలం వస్తది. మీరింతకు ముందు పోయిన దానికంటే గొప్పగా మరలా తిరిగి దేశాన్ని కడతారు అని దేవుడు సెలవిచ్చారు. యు గాట్ మీ? నా వలన మీరు ఆనందించండి. మనకి నేను చెప్పాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం ఈ లోకంలో దేవుడు ఉన్నాడనే ఒక సంతోషం మనకు మిగిలి ఉండాలి. నీకు ఏం లేకపోయినా పర్లేదు, దేవుడు నాకున్నాడు అని ఒక సంతోషం మీద బ్రతికే నువ్వు బలం వచ్చేస్తుంది. తిరిగి మన జీవితాన్ని మనం కట్టుకోగలం, తిరిగి మన లైఫ్ను మనం కట్టుకోగలం, తిరిగి నీవు కోల్పోయిన స్థితికి నువ్వు వచ్చేయగలవు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో ఆ పరిస్థితుల నుండి మరలా నీకు నువ్వుగా కట్టుకుని పైకి లేపబడగలవు. నీ పరిస్థితులు ఈరోజు చుట్టుపక్కల చూస్తే అన్ని అతలాకుతలం అయిపోయాయి, లేకపోతే ఐ డోంట్ నో హౌ టు సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్ అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. బట్ దెన్ దేవుడు ఉన్నాడు అని సంతోషించడం మొదలుపెట్టు. నీకు తెలియకుండానే ఒక బలం నీలోకి వచ్చి పనిచేస్తుంది. నీకు తెలియకుండానే ఒక బలం నీలోకి వచ్చి పనిచేస్తుంది. దేవుడు ఉన్నాడు అనే మాట, దేవుడు ఉన్నాడు అనే ఒక ధ్యానం, దేవుడు ఉన్నాడులే నాకు అనే ఒక సంతోషం, ఒక ఆనందం నీకు కలిగినట్లయితే నువ్వు తిరిగి మరలా కట్టగలుగుతావు. ఏమి వచ్చాడండి? కొంతమందిని తీసుకొచ్చి ప్రాకారాలన్నీ నిలబెట్టాడు. ఒక రాజ్యం కలిసి కూలగొట్టేస్తే, మీరు వింటున్నారా? బబులోను సామ్రాజ్యం మొత్తం వచ్చి ఆ రాజ్యంలో ఉన్న సైనికులందరూ వచ్చి ఈ పట్టణాన్ని అంతటిని కూల్చేస్తే, కొంతమంది మనుషులు వచ్చి, కొంతమంది సామాన్యమైన వాళ్ళు వచ్చి మరలా పట్టణానికి పూర్ణమైన వైభవాన్ని తీసుకొచ్చారు. దిస్ ఈజ్ హ్యాపెండ్ వెన్ దే రిజాయిస్ ఇన్ ది లార్డ్. ఈరోజు ఇంకా నీ లైఫ్ లో ఎవ్వరు లేరు. సొలొమోన్ లేడప్పటికి మరలా మందిరం కట్టడానికి, కానీ దేవుడు జెరుబాబెలుని ఎన్నుకున్నాడు. ఒక అద్భుతమైన మందిరాన్ని అక్కడ కట్టారు. దేవుడు చెప్పారు ఏమో తెలుసా? మొదటి మందిరపు మహిమ కంటే ఈ కడవరి మందిరపు మహిమ అధికం అవుతుందని చెప్పారు. మొదటిగా నీవున్న స్థితి కంటే ఇప్పుడు ఇంకా అధికమైన స్థితిలోకి నువ్వు వస్తావని ఆ ప్రాంతం గురించి దేవుడు అనేకమైన ప్రవచనాలు చెప్పించారు. అదంతా ఎలా జరిగింది? ఎవరు కట్టారు? వేరే వాళ్ళు వచ్చి కట్టలేదు. దే బిల్డ్ దెమ్సెల్ఫ్. వాళ్ళే కట్టుకునే బలం వచ్చేసింది. ఎప్పుడు తెలుసా? మాకు దేవుడు ఉన్నాళ్లే అనే ఆనందం, మా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాళ్లే అనే ఆనందం, మా దేవుడు మాలో ఉన్నాళ్లే, మా దేవుడు ఉంటే మాకేం కొదువు లేదు అనే ఆనందం. ఈరోజు మనమందరం కూడా ఇదే విషయాన్ని నేర్చుకోవాలి. మనకి ఏం పోయినా పర్లేదు, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా పర్లేదు. ఒకవేళ అన్ని కూలిపోయి అన్ని కాలిపోయి ఉన్నాయా పర్లేదు, వాటిని ఏది చూడొద్దు. ఇలా బైబిల్లో చూసుకుంటూ పోతే చాలా విషయాలు ఈ ఆనందం కోసం రాయబడి ఉన్నాయి. భక్తులు ఎంతో మంది వాళ్ళ పరిస్థితులను బట్టి బాధపడలేదు, వాళ్ళకున్న ప్రభువుని బట్టి అతిశయించి ఆనందించారు. ఈరోజు మనం కూడా అదే చేయాలి. మన పరిస్థితులను బట్టి, మన బాధలను బట్టి, మన కష్టాల్ని బట్టి మనం కృంగిపోకూడదు. మనం కలిగి ఉన్న ప్రభువుని బట్టి మనం ఎప్పుడు ఆనందించాలి. దట్ ఈస్ ఏ క్వాలిటీ ఆఫ్ ఏ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్. స్పిరిచువల్ ఫ్రూట్స్నెస్ లో స్పిరిచువల్ పరిశుద్ధాత్మ ప్రొడ్యూస్ చేసే మరొక అనుభవం ఏంటో తెలుసా? జాయ్. అది ఇప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తానంటది, దేవుడు ఉన్నాడులే నీకు, దేవుడు ఉన్నాడులే నీకు.
అలా దేవునిలో ఆనందించగలిగితే మన సిచ్యువేషన్స్ మధ్య, మనం మన 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 ఇబ్బందుల మధ్యలో, మన కష్టాల మధ్యలో మనం ప్రభువులో ఆనందించగలిగితే నూతనమైన బలం పొందుకుంటాం, మనల్ని మనం కట్టుకుంటాం, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడతాం. ఆమేన్. ఖచ్చితంగా ఈ మాటలను ఆలోచన చేయండి, ఇది హృదయంలో రాసేసుకోండి. ఏంటి తెలుసా? ఆనందం దేవునితో, సంతోషం లోకంలో. సంతోషం లోకంలో దొరికిద్ది, కానీ ఆనందం దేవునిలో మాత్రమే సాధ్యమవుతుంది. సంతోషం టెంపరరీ, ఆనందం పర్మనెంట్ గా నీ హృదయంలో ఒక కండిషన్ ని, ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ ని క్రియేట్ చేస్తుంది. సో జాయ్ ఈజ్ నాట్ ఏ మూమెంట్. జాయ్ అనేది, ఆనందం అనేది ఒక చిన్న సందర్భంలో రాదు, అది మన జీవితాన్ని మొత్తం కదిలిస్తుంది, మన హృదయాన్ని మార్చేస్తుంది. కనుక ఈ రోజు నుంచి మనం ఆనందంగా ఉందాం, ఏం జరిగినా ఆనందంగా ఉందాం. ఏమండి, కొత్త నిబంధనకు వచ్చిన సంఘాలతో పోల్చుకుంటే అసలు మన శ్రమలే కాదు కదా. ఈ రోజు ఎవరు చనిపోతారో తెలియని పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఆనందంగా ఉండగలిగితే, ఈ రోజు అంతకంటే భాగ్యులుగా మనం బ్రతుకుతున్నాం, ప్రభువుని కలిగి ఉన్నాం, మనకి ఏ ఇబ్బందులు లేవు, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రార్థన చేసుకోవచ్చు. ఇంకో విషయం చెప్పనా, అపొస్తలుడైన పౌలు ఇంకేం చెప్తాడో తెలుసా? అమ్మా, మీకు ఎప్పుడైనా హృదయం బాధ అనిపిస్తే, మీకు ఎప్పుడైనా కష్టం అనిపిస్తే, ఆనందంగా ఉండలేను అనే కష్టాలు ఏదైనా మీదకి వచ్చేస్తే మీరేం చేస్తారో తెలుసా? మీరు సంతోషంగా ఉండి ఆ బాధలన్నీ పట్టుకెళ్ళి ప్రభువుకి చెప్పండి, ప్రార్థనలో పట్టుకెళ్ళి చెప్పండి, విజ్ఞాపన ద్వారా ప్రభువుకి చెప్పేసేయండి, మీరు మాత్రం సంతోషంగా ఉండండి అబ్బాయి, మీరు మాత్రం ఆనందంగా ఉండండి అని అపొస్తలుడైన పౌలు సంఘానికి చెప్పాడు. సో ఆనందం రావాలి, ఆనందంతో ఉండాలి అని అంటే ప్రభువులో ఉన్నాము, ప్రభువుతో కలిసి ఉన్నాము, ప్రభువు మాకు ఉన్నాడు అనే ఆ భావన మనకు ఆనందం ఇస్తుంది. రెండవదిగా, కష్టాల మధ్యలో, సమస్యల మధ్యలో టేక్ ద థింగ్స్ టు ది గాడ్. వద్దకి ఈ విషయాలన్నీ తీసుకెళ్ళి చెప్పుకుంటే మన హృదయం అంతా తేలికైపోయి, నెమ్మదైపోయి, మన హృదయం నెమ్మది కలిగి మనం ఆనందంగా జీవించగలం. ప్రైజ్ ది లార్డ్. సో సంతోషాలు కాదు, మనం క్రీస్తులో నిజమైన ఆనందాన్ని పొందుతాం, క్రీస్తులో మనం నిజమైన ఆనందాన్ని పొందుతాం. అందుకే పరలోకంలో హ్యాపీనెస్ అని ఎక్కడ వాడరు, ద జాయ్ ఇన్ ది హెవెన్ అని మాట్లాడతారు. ద జాయ్ ఇన్ ది హెవెన్. మన జీవితంలో కూడా అటువంటి సంతోషం వచ్చును గాక. సో ఆత్మ ఫలములో రెండవ అనుభవం ఆనందం. ఈ జాయ్ అనే మాట నిశ్చయముగా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు దినదినము అభివృద్ధి పెంచుకునేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయగాక. మనం సంతోషంగా ఒక్కసారి మాత్రమే ఉండగలం. ఎప్పుడు తెలుసా? దేవుడు నాకు ఉన్నాడు, లేకపోతే దేవుళ్ళో నేను ఉన్నాను, ఆయనతో మనం ఉన్నాము అన్నప్పుడు మాత్రమే ఆనందించగలం. సో అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను గాక. లెట్ us pray. ప్రభువానికి వందనాలు. మరొకసారి మేమందరం నీ సన్నిధిలోకి వచ్చి ఉన్నాం. ఈరోజు వాక్యం సెలవిచ్చినట్లుగా there are lot of lives have been resulted in sorrow, sadness and everything, but that's not the fruit of spirit. దేవుణ్ణి మేము కలిగి ఉన్నాం, కానీ ఇంకా కోపంలోనే, ఇంకా అదే సారోనెస్ లోనే, అదే వేదనతోనే ప్రజలు మమ్మల్ని చూసినప్పుడు వీళ్ళ ముఖంలో సంతోషం లేదని అంటున్నారు. ప్రభు, వీళ్ళు హ్యాపీగా ఉండట్లేదు, అయినా దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నారు, వీళ్ళు ఆనందంగా ఉండట్లేదు, అయినా దేవుడు ఎందుకు నమ్ముకుంటున్నారు అని అంటూ ఉన్నారు. సో నేను సంతోషంగా లేను, నేను ఆనందంగా లేను అని అంటే నా సిచ్యువేషన్స్ వల్ల ఏమో అని ఈ రోజు వరకు అనుకున్నాం. కానీ ప్రభువా, ఇట్స్ ఆల్ అబౌట్ అస్. నా వల్ల నేనే సంతోషంగా ఉండట్లేదు, ఆనందంగా ఉండట్లేదు. ఈరోజు మన ప్రాణంతో మేము మాట్లాడుతున్నాం ప్రభు, మా ప్రాణంతో మేము చెప్తా ఉన్నాం, ప్రభు ఉన్నాడు, ధైర్యంగా ఉండు, నీకు దేవుడు ఉన్నాడు, ధైర్యంగా ఉండు. ప్రాకారములు పడిపోయినప్పుడు నెహెమ్యా తన సంఘముతో అదే చెప్పాడు, అపోస్తలుడైన పౌలు తన సంఘముతో అదే చెప్పాడు కదా ప్రభు. ప్రాకారములు చూడొద్దు, ప్రభు ఉన్నాడని నమ్మకంలో బ్రతకండి, అప్పుడు ఆనందంతో నింపబడతారు, మీరు బలమును పొందుకుంటారు. వారిని వారే కట్టుకున్నంత బలం వారికి వచ్చేసింది కదా ప్రభు.
అట్లాంటి జీవితాన్ని, జయ జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి ప్రభువానికి అపోస్తలుడైన పౌలు యొక్క సంఘాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఆ ఫిలిప్పీల సంఘంలో కలిగి ఉన్న సమస్యలను బట్టి వారు చింతించకుండా, బాధపడకుండా వారి చింత యావత్తును ప్రార్థనలో నీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళు మాత్రం సంతోషంగా ఆనందంగా బ్రతికారు నాయన. అటువంటి అనుభవాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తాం. ఇంకా అలాంటి శ్రమలు మా జీవితంలోనికి రాలేదు. బట్ దెన్ మాకు కలిగి ఉన్న చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న సమస్యలను బట్టి ఇంకా ఆనందంగా ఉండలేకపోతున్నాం కదా ప్రభు. ఈ విషయాలన్నీ నీకు చెప్పుకొని మా హృదయాన్ని మేము తేలిక చేసుకొని నీ సన్నిధిలో గడిపే కృపను, ఆనందంగా ఉండి ఆ ప్రొడ్యూస్ చేసే ఆ కృపలోనికి మేము వచ్చేటట్లుగా కృప చెప్పండి. ఒకవేళ మేము ఆనందంగా లేము అని అంటే అది ఎవరి తప్పు కాదు, నీ తప్పు కాదు, ఇతరుల తప్పు కాదు, అది మా తప్పే, మాలో ఉన్న లోటే ప్రభు. మేము దాన్ని సరి చేసుకునే కృపలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఈ గ్రూప్ ని ఇంకా దీవించండి. వాక్యం కొరకై తండ్రి ప్రభు, ఇంకా అనేకమైన విషయాల కొరకై మేము గ్యాదర్ అవుతూ ఉండగా లార్డ్ ప్లీజ్ టీచ్ us. ఈ కడవరి దినాల్లో సత్య వాక్యమును అంటగట్టబడి మీలో మేము, మాలో మీరు ఉన్నప్పుడే తండ్రి ప్రభు ఫలించినట్లుగా కృప చూపి నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఎవరీవన్. Amen. Thank you, brother. God bless you and use you more for His glory.